రోజు మనం వాణ్ణి వీణ్ణి సాటిస్ఫై చేయడానికి ఎన్నో అబద్ధాలు ఆడుతుంటాం. హానెస్ట్గా మాట్లాడితే హర్ట్ అయిపోతారు. కానీ వన్స్ ఈ హానెస్ట్ కేఫ్లోకి ఎవరు ఎంటర్ అయినా సరే నిజాలు మాత్రమే మాట్లాడతారు. చూద్దామా? అలెక్య, నువ్వు ఫోటోల కంటే బయటే చాలా బాగున్నావు. కానీ నువ్వు మాత్రం ఫోటోలో ఎలా ఉన్నావో బయట కూడా అలానే ఉన్నావు. అయినా ఈ జాకెట్ ఏంటి, ఎక్కడ కొట్టేసావు? నీకు అస్సలు సూట్ అవ్వలేదు. అరుణ్, ముందే చెప్తున్నా, నా అకౌంట్లో 10K ఉన్నాయి, కానీ బిల్ మాత్రం నువ్వే కట్టాలి. హలో, నేనే ఉన్న లోన్ యాప్లన్నీ గీకి అప్పులు చేసి బతుకున్నా. మళ్ళీ నన్ను అడుగుతావేంటి? నా అకౌంట్ మైనస్లో ఉంది, ప్లస్ అవగానే పంపిస్తా, నువ్వే కట్టే. ఈ 10K కూడా తెచ్చింది నేను లోన్ యాప్ నుండే. దీనప్ప జీవితం. సర్లే, ఆర్డర్ చేయి. అన్నా రేయ్, ఆడ అమ్మాయితో వచ్చాడు. పాసిపోయిన మురిగిపోయిన ఫుడ్ ఉంది కదా, కాస్ట్లీ ఐటమ్స్ అని చెప్పి ఆర్డర్ చేయించు. అమ్మాయి ఉంది కాబట్టి సైలెంట్గా ఓకే అంటాడు. మనం ఇప్పుడు చేసేదే కదా సార్, దీనిలో ఏముంది, మీరు రిలాక్స్ అవ్వండి, నేను చూసుకుంటా. రేయ్, నువ్వు ఎంత చేసినా శాలరీ మాత్రం పెరగదు. ఎదవ కటింగ్ లాపి చెప్పిన పని చేయి. నాకు తెలుసు సార్, మీరు పిల్లికి కూడా బెచ్చమెటరని, అందుకే చుట్టుపక్కల పిల్లులు కూడా తిరగవు. ఆహా, అరే రా, అదుకోరా రే. హలో సార్, హాయ్ మేడం, నా పేషెన్స్ మొత్తం టెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా? ఇదిగోండి మెను. ఏదో డిఫరెంట్ ఐటమ్ ఆర్డర్ ఇస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి యాజ్ యూజువల్ గా బిర్యానీ థమ్స్అప్ ఆర్డర్ ఇచ్చేయండి. అవును, అయినా కెఫేలో బిర్యానీ ఏంటి? ఏ బార్ కేఫ్ తినట్లే సార్, మెనూలో కాస్ట్లీ ఐటమ్స్, అదే పాచిపోయిన కులిపోయిన ఐటమ్స్ టుడే స్పెషల్ అని చెప్తాను అనమాట. సో ఆ అమ్మాయి ముందు ఇజ్జత్ పోతుంది కాబట్టి మీరు ఆర్డర్ చేయక తప్పదనమాట. టుడే స్పెషల్ ఐటమ్స్ వచ్చేసి మొన్న రుబ్బిన పిండితో చేసిన గోల్డ్ ప్లేటెడ్ దోశ, చెదల పట్టిన బాస్మతితో చేసిన సాఫ్రాన్ బిర్యానీ, మురిగిపోయిన లాబ్స్టర్ కర్రీ. అవన్నీ మాకు తెలుసులే గాని, అయినా బాగుందని లొట్టలు వేసుకుంటూ తినేస్తూ ఉంటాం. అమ్మాయి ముందు ఇజ్జత్ పోయినా పర్లేదు బ్రో, నా బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం ఇంతే. ఆర్డర్ ఇచ్చే తనే కాబట్టి తన్నే అడుగు. ఎలాగో సగం తిని వదిలేసేదే కదా మేడం, ఆర్డర్ ప్లీజ్. ఆహా, బిల్ కట్టేది నేనే కదా, తినేస్తాను మొత్తం. ఫ్రెష్ గా ఏదుంటే అది తీసుకొచ్చేయండి. చెప్పాను కదా మేడం, ఫ్రెష్ గా ఏముండవు, అన్ని నిన్నటే మొన్నటివే. మరీ మొన్నటి వద్దులే బ్రో, నేనంటే వెయిట్ చేసి తీసుకొచ్చే. ప్లీజ్. నాస్టీ కపుల్. నెక్స్ట్ కెఫే. అలెక్య, మా గ్యాంగ్ లో అందరికీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, నా ఒక్కడికి తప్ప. అందుకే నేను గెలికా. నువ్వు ఓకే అంటే స్నాప్ లో ఫిల్టర్ పెట్టి ఇన్స్టాగ్రామ్ లో కమిటెడ్ అని పోస్ట్ పెడదామా? నీ గోకుడు పెడితే గోకే అవకాశం నాకు ఇస్తావా? అరుణ్, నువ్వు బిలో యావరేజ్ గా ఉన్నా నీకు 30 acres ల్యాండ్ ఉంది, BMW కార్ ఉంది. అందుకే నువ్వు గెలికినా నేనేం అనలేదు. ఇక నా గోకుడు పెడితే గోకే అవకాశం నీకే. ఓకే, ఇంక నేను గోకుతూనే ఉంటా. సరే, మా పేరెంట్స్ ని పరిచయం చేస్తా, మీ పేరెంట్స్ కూడా రమ్మను. ఓకే. అయ్యే, మిమ్మల్ని ఇలా కలుసుకోవటం మా కర్మ. అరే జస్ట్ ఎంటర్ అవ్వగానే మేము అదే అనుకున్నాం. Fake laugh, fake laugh. వీడికి వీడు అండర్లైన్ ఎత్తుకోవడం కూడా రాదు. వీడు ఎలా నచ్చడమ్మా నీకు? హానెస్ట్ మమ్మీ. వారానికి ఒకసారి స్నానం చేసే వాళ్ళకి ఏంటంటే ఈ ప్రాబ్లం? అది కూడా తీసుకెళ్లి వాషింగ్ మిషన్ లో వేసేస్తాను. సింపుల్ మమ్మీ, దానికి ఎందుకు అంత టెన్షన్? కూల్. నువ్వేంద్ర మధ్యలో బాబు, దీనికి తిన్న ప్లేట్ తీయడమే చేత కాదు, నీకు ఓకేనా? పర్లేదండి, మా అమ్మ బాగా అడిగిద్ది. అవును కాదు, నీది కడిగి మీ నాన్నది కడిగి దీన్ని కూడా కడగన్నారా? ప్లేటు ప్లేటా? ఎలాగూ ఖాళీగానే ఉంటావుగా. అసలు వీడిని ఏం చూసి ప్రేమించావమ్మా? నాన్న, అరుణ్ వాళ్ళకి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి నాన్న, మన అప్పులన్నీ క్లియర్ చేసుకోవచ్చు. చూసావా, దొంగది నీ కోడలు. నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉందమ్మా. మన ఫ్యామిలీ గురించి ఎంత బాధ్యతగా ఆలోచించావే. హ్యాపీ టియర్స్, హ్యాపీ టియర్స్, ఫేక్ టీయర్స్. హ్యాపీ టియర్స్. వావ్, వాట్ టు ప్లాన్. ఫ్యామిలీ హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు మీరు. అంతే కదా బావగారు. మీరు ఎప్పుడు విడిపోతారు? మీరు సగం ఆస్తి ఎప్పుడు రాసిస్తే అప్పుడే. అంతే అప్పుడే. మీరు చల్లగా ఉండాలి. మైసాన్, ఆహా, ఇలాంటి ఫ్యామిలీని సెలెక్ట్ చేసుకున్నందుకు నీ ప్యాంట్లో తండ్రులు చోరుకుంటారా? డ్రమ్ము కుక్కర్ లాంటివి ఏం ప్లాన్ చేయకమ్మా. నాకు ఉన్నది ఒక్కగానొక్క కొడుకు, పెళ్ళయ్యాక లేక 5 ఏళ్లకు పుట్టిండు. అవన్నీ ఇంకా మీ ఫ్యామిలీ బిహేవియర్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఆంటీ. మరే
ఒకవేళ నువ్వు వంట బాగా చేసినా ఇల్లు చాలా నీట్ గా ఊడ్చినా నీ మొహంలాగే ఉంది అంట. యాజ్ ఏ అత్తగా నాకున్న రైట్ అది. సింపుల్ ఆంటీ అప్పుడు డ్రమ్ లో మీరుంటారు. సరేనండి, మా ఊరు నుంచి పంతులు గారిని తీసుకొచ్చాం. వీళ్ళిద్దరు జాతకాలు ఆయన చేత చూపిందాం. జాతకం ఓకే. అందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి నమస్కారం, పంతులు పంతులు గారు. గారు. అందరూ ఇక్కడే పడి తెచ్చారా? నమస్కారం పంతులు గారు, మీరు అలాగే నుంచుని ఉండండి. డబ్బులు ఎక్కువైతే ఇలాంటి రోగాలే వస్తాయరా మీకు? ఓహో పంతులు గారు మా అమ్మాయి జాతకం. ఇద్దరు జాతకాలు నా దగ్గర ఉన్నాయి. ఎలా ఉన్నాయి అని లాజిక్ అడగండి, జస్ట్ మ్యాజిక్ ఎంజాయ్ చెయ్యండి. ఆ. మ్మ్. బాబు అరుణ్, ఆ, ఇంత వరస్ట్ జాతకాన్ని ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో నేను ఎప్పుడూ చూడలేదు. వెరీ సూన్ సంకనకి పోతావు. ముహూర్తాలు దగ్గరలో ఉన్నాయన్నమాట. ఏమే నేను చెప్తే అన్నావా? నాకు తెలుసు. పంతులు గారు, ఆ విషయం వాడు పుట్టినప్పుడే తెలుసు. ముందర అమ్మాయి జాతకం చూడండి. వద్దులే అమ్మా, నిన్ను ఏదైనా అంటే ఫెమినిస్టులు, ఉమెన్ ఎంపవర్మెంట్ బ్యాచ్లు రెడీగా ఉంటారు. నాకెందుకులే, అసలే రోజు రోజుకి వాళ్ళ సంఖ్య పెరిగిపోతోంది మార్కెట్లో. పంతులు గారు, యాజ్ అ విమెన్ మేము ఏం చేసినా ఓకే. మేము రిలేషన్షిప్ లో ఉంటాం, సిచ్యువేషన్షిప్ లో ఉంటాం, సడన్ గా ఒక రోజు ఒకరిని వదిలి వెళ్ళిపోతాం. అయినా మమ్మల్ని ఎవరూ టచ్ చేయలేరు. బికాస్ వీఆర్ విమెన్. మాకు ఫ్రీ బస్ కూడా ఉంది. ఆ బస్సులోనే వచ్చానమ్మా. టిక్కెట్ తీసుకున్నా కూడా ఒక ఆవిడ వచ్చి నన్ను లేపి మరీ కూర్చుంది. ఏంది ఇది అంటే ఫ్రీ బాస్ అంటు. అట్లుందండి బయట పరిస్థితి. సర్లే, ఇద్దరు జాతకాలు పరిశీలించి చూస్తే వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే నెల రోజుల్లో విడిపోతారు. మాకు కావాల్సింది అదే కదండి. అంటే అలిమని 15 acres వస్తుంది. యాహూ! వెంటనే అమ్మేసి అమీన్పూర్ లో ఇల్లు కట్టేద్దాం. పంతులు గారు ఏమీ ఆలోచించకండి, ఒక మంచి ముహూర్తం చూసి డేట్ ఫిక్స్ చేయండి. సరే, వచ్చే సోమవారం ఉదయం 11:30 అసలు ముహూర్తమే లేదు. మీరు ఆ ముహూర్తానికి ఫిక్స్ అయిపోండి. మీరంతా మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వాష్రూమ్ వెళ్ళొస్తా. వెళ్ళు. బాగుంది. మొత్తం మీ పోలికలే అనుకుంటా. జాతకం అనగానే వాష్రూమ్కి వెళ్ళిపోతుంది. రేయ్, వాళ్ళు చూస్తుంటే బిల్లు కూడా బ్యాచ్ ఉన్నారు. గవర్నమెంట్ జిఎస్టీ మన చేసి కలిపి వీళ్ళ లాస్ట్. ఓకే 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 అలాగని సార్ బిల్. బావగారు, ఆ బిల్లు నాకు ఇవ్వండి. మీరు చేయబోయే ఫేవర్ ముందు ఇదంతా చెప్పండి. కిచెన్ లో షార్ట్ సర్క్యూట్ అయింది. అందరూ త్వరగా బయటికి వెళ్ళండి. మీరంతా బయటికి వెళ్ళండి, నేను అలక్యాన్ని తీసుకొని వస్తాను. సరే మీరు వెళ్ళండి. అలక్యా కిచెన్ లో షార్ట్ సర్క్యూట్ అయిందంట. పదా. తెలుసా? నీకెలా తెలుసే? నేనే చేసింది. నువ్వెందుకు చేసావు? నాకు బిల్ కట్టడం ఇష్టం లేదు. నీ బిల్లు తగలయ్యా, మీ డాడీ ఆల్రెడీ బిల్లు కట్టాడు. రా డాడీ తగలబడిపోతావు. ఇప్పుడు నా ఫీజే కట్టలేదు, ఇప్పుడు బిల్ కట్టాడా? ఈడోడు. డాడీ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు డాడీ? ప్రతిసారి ఇన్సూరెన్స్ కట్టి వేస్ట్ అవుతుంది, ఈసారి క్లెయిమ్ చేద్దామని రా. ఇన్సూరెన్స్ నీ కక్కుర్తి తగలయ్యా, బయటకు పదా, తగలడిపోతావు. సరే, ఏదో జరిగింది, అస్సలు గుర్తులేదు. అసలు ఏమైంది? అరుణ్, నీతో నేనేమన్నా తేడాగా మాట్లాడానా? లేదు అలక్య, నేనే నీతో ఏదో ఓపెన్ గా మాట్లాడాను, కానీ ఏం మాట్లాడానో గుర్తు రావట్లేదు. ఏంటప్పా అసలు? మీతో ఏదో చాలా సేపు మాట్లాడిన ఫీలింగ్ ఉంది. మీకు అలానే అనిపిస్తుందా? నాకు అలాగే ఉంది, కానీ ఏం మాట్లాడానా అని అస్సలు ఎంత గుర్తు చేసినా గుర్తు రావట్లేదు. ఏంటబ్బా? అది అసలు అసలు మనం పెళ్లి గురించి మాట్లాడుకోవటానికి వచ్చాం కదా, ఎక్కడ మాట్లాడదామో చెప్పండి. ఎక్కడ మాట్లాడుకోవడం ఏంటి అంకుల్? ఎదురుగా ఆనెస్ట్ కేఫే ఉంది కదా, అక్కడ మాట్లాడుకుందాం. సరే, పదండి. పదండ్రా. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. మన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి మనం 100 ఎంప్లాయీస్ని హైర్ చేసుకోబోతున్నాం. సార్, ఒక స్మాల్ సజెషన్. ఆఫీస్లో ఇంటర్వ్యూస్ అంటే బోరింగ్ కదా. సిటీలో ఒక హానెస్ట్ కెఫే అని ఉంది, అక్కడ ప్లాన్ చేద్దాం. యాక్చువల్లీ ఇట్స్ ఎ గుడ్ ఐడియా. లెట్స్ ప్లాన్ అకార్డింగ్లీ.
ఏం మాటలు మాట్లాడుతున్నారా? పిచ్చి మాటలు. ఏం లేదు హరి, నన్ను చూస్తే నాకే చిరాకేస్తుంది. నీకేమనిపించదా? రే, నువ్వు నీకు నచ్చకపోయినా, మీ ఇంట్లో వాళ్ళకి నచ్చకపోయినా, నీతో ఉండే వాళ్ళకి నచ్చకపోయినా నాకు నచ్చ